తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్వభాద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలలో జన్మించిన వాళ్ళు, అలాగే పూర్వభాద్ర 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, రేవతి 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ మీనరాశి వారికి చెందిన వారిగా గుర్తిస్తారు. గమనించుకున్నట్లయితే రాశిలోనే శని కుజ సంచార ప్రభావము, ద్వితీయ స్థానంలో రవి బుధ సంచారము, తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారము, గురువు చతుర్థ స్థానంలో, అలాగే షష్టమ మందు కేతుగ్రహ సంచారం, వ్యయస్థానమందు రాహుగ్రహ సంచార ప్రభావం. గమనించుకున్నట్లయితే శుక్రగ్రహము తప్ప మరియు కేతుగ్రహము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలత లేదు. కాబట్టి ఈ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితముగా మీరు కొలిచే మీ ఇష్టదైవము, మీ కులదైవము ఎప్పుడూ మీకు తోడై ఉండాలని కోరుకోండి. ఎందుకంటే ఏ పని చేసినా దైవానుగ్రహమే ప్రతి మానవుడికి కావాలి. ప్రధానంగా కన్ఫ్యూజన్ స్టేటస్ని ఇస్తాడు. అంటే ఏ పని చేయాలన్నా ఆ పనులల్లో మనము ఒక మాయలో పడిపోతాం. అంటే ఆ మాయలోంచి బయటికి వస్తే అన్ని పనులను చక్కబెట్టుకునే పరిస్థితులు వస్తాయి. కానీ అవి చక్కబెట్టనీయకుండా మాయ లోపలనే తిప్పుతాడు. ఆ పని చుట్టూనే తిరుగుతుందని తప్ప పని పూర్తి చేసుకోలేకపోతాం. ఇది రాహుగ్రహ ప్రభావం వలన మీకు జరిగేటువంటి నష్టం. ఇక ఏలిన నాటి శని ప్రభావము ఎలాగో ఉంటుంది. జన్మ శని. దీనివల్ల ఏ పని అనుకున్నా ముందు ఆసక్తితో ప్రారంభం చేస్తాము, కానీ ఆలస్యం అవుతూ ఉంటుంటే ఆ ఆసక్తి కాస్త పని కాస్త మనకు ఆసక్తి పోతుంది. అంతేకాకుండా రాశిలోనే కుజగ్రహ సంచారం ఉండడం వల్ల ఒక అంతర్యుద్ధం, వ్యయ రాహువు కన్ఫ్యూజను, పని చేయాలన్నా ముందుకు వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా అనేటువంటిది కూడా ఈ శని కుజుల యొక్క ప్రభావం. దీనివల్ల ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం ప్రధానంగా జరుగుతుంది. ఇక ద్వితీయ స్థానం ముందు రవి ఉద్యోగములో ఆందోళనని కలగచేస్తాడు. వృత్తి వ్యాపారాల్లో నిలకడలేని తత్వాన్ని సూచిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగస్తులు మే 16 తర్వాత మంచి స్థితిగతులు అనేటువంటివి కలుగుతాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకండి. అలాగే కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో 16వ తారీఖు తర్వాత మీ బిల్స్ శాంక్షన్ అవుతాయి. కానీ ఇక్కడ గమనించుకోండి, గురువు అనుకూలంగా లేడండి. అర్ధాష్టమ గురువు. ధనము అంత ఈజీగా రాదు. కానీ ప్రయత్నములలో ధనము ఆగిపోతుండొచ్చు, కానీ మీ తెలివితేటల ద్వారా ధనాన్ని సంపాదించుకునే మార్గం మీకు ఏర్పడుతుంది. అది దానికి బుధుడు మీకు సహాయకారిగా ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చేసేటువంటివన్నీ కూడాను లాభాల బాటలో ఉంటాయి. అంటే ఆ లాభము మీకు అకౌంట్లో పడిపోతుంది, కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. అది ఇక్కడ పరిస్థితి. ఎందుకు? గురువు అడ్డుకుంటాడు. ఖర్చులు అనేటువంటి లాభాన్ని పొందని కనుక ధనపరంగా మిమ్మల్ని ఆనందంగా ఉంచలేడు కదా. క్యాష్ రూపంలో మీరు చేతిలో ఎంజాయ్ చేయలేరు, కానీ అకౌంట్ రూపంలో మీకు ఆ బుధుడు అనుకూలంగా ఉండనిస్తాడు. శుక్రగ్రహ సంచారము అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ముఖ్యంగా స్త్రీలు భవిష్యత్తులో మీ జీవితంలో ఒక బాట ఏర్పడడానికి మార్గం ఏర్పడుతుంది. ఇది మీకు సంబంధించినటువంటిది. అర్ధాష్టమ గురువు ప్రతి పనులలో ఆటంకాలు, అలాగే ఏమాత్రం కూడా ధనపరంగా ఏది ఆశించినా ఆశించినంత మేర ధనలబ్ధి అనేటువంటిది మీకు కలగదు. కాబట్టి ఎక్కువగా కష్టపడాలి, దైవానుగ్రహం ఎక్కువగా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలని గ్రహం సూచన చేస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా నిరుద్యోగస్తులు వేచి చూడక తప్పదు.
మే 16 తర్వాత మంచి స్థితిగతులు. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించి చూసుకుంటే ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేస్తే సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు కాస్త సంయమనం పాటించండి. మంచి సమయం కోసం వేచి చూడండి. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలు ఉంటారు కదా, మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వైద్యుల సలహాలు సూచనలు పాటించండి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందుకే మీరు ఎంతో ఇష్టపడి వేడుకునే మీ ఇష్టదైవము, మీరు కొలిచే మీ కులదైవము సదా మిమ్మల్ని రక్షించాలి. అలాగే దీనికి దైవానుగ్రహం కూడా తోడై ఉండాలి మీ ప్రయత్నంతో పాటు. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో మే 1వ తారీఖు వైశాఖ పౌర్ణమి సందర్భంగా, అలాగే మే 12వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు, శనిదోష నివారణ పూజలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1, 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక క్లుప్తంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో ప్రశాంతత లోపిస్తుంది. ఏదో ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. ప్రతిదీ కూడాను ఆటంకాలు ఎదురవుతాయి. నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. 3, 4, 5 ఈ తేదీలలో ముఖ్యంగా మీ సంతానంతో విరోధాలు ఏర్పడే అవకాశం, సంతానం మూలకంగా ఖర్చుల సమస్యలు ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. ఇక 6, 7, 8, 9, 10 ఈ తేదీలలో అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో ఉంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఖర్చుకు మించిన ఆదాయాలు కూడా ఉండడం అన్ని విధాలుగా బాగుంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. చక్కగా మీరు విహారయాత్రలు కూడా వెళ్ళే అవకాశాలు గోచరమవుతున్నాయి. 11, 12 ఈ తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అలాగే అనారోగ్య లక్షణాలు కూడా ఉంటాయి. మోకాళ్ళు, కాళ్ళ నొప్పులతో బాధపడే అవకాశాలు గోచరమవుతున్నాయి. 13, 14 ఈ తేదీలలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా పాత మిత్రులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారు. 15వ తారీఖు మాత్రం ఖర్చులతో కూడుకున్న జీవనం, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, ప్రశాంతత లేని జీవనం గడుపుతారు. ఏతావాత మీకు సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పకుండా మీరు పొందే ప్రయత్నం చేయండి. అందుకే మే 1వ తారీఖు, 12వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవడం, తద్వారా దైవానుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.